సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం సద్దర్శనంలో క్రితం క్లాసులో 9వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. దాన్ని క్లుప్తంగా మరొక్కసారి చూసి ముందుకు పోదాం. ధియా సహోదేతి ధియాస్తమేతి లోకస్తతో దీప్రవిభాస్యేషః ధీలోకజన్మక్షయదామపూర్ణం సద్వస్తు జన్మక్షయశూన్యమేకం. లోకః జగత్, ధియా సహ అహంబుద్ధితో ఉదేతి ఉదయిస్తోంది. ధియా సహ అహంబుద్ధితో మళ్ళీ అస్తం ఏతి అస్తమిస్తోంది. తతః అందుకని ఏషః ఈ జగత్తు దీప్రవిభాస్య అహమ్మూలమైనటువంటి బుద్ధితోనే ప్రకాశిస్తోంది. ధీలోక జన్మక్షయదామ పూర్ణం, అహంబుద్ధి యొక్క పుట్టుకకు నాశనానికి మూలస్థానం పూర్ణమైనది. జన్మక్షయశూన్యం, ఉత్పత్తి నాశనము లేనిది. సద్వస్తువు అదే సత్, ఏకం అది ఒక్కటే ఉన్నది. భవతి అది ఒక్కటే ఉంది. ఈ జగత్తు మనోవృత్తులన్నిటికీ మూలమైన అహంబుద్ధి ఉదయించి మళ్ళీ అహంబుద్ధితో అస్తమిస్తోంది. అంటే అహంబుద్ధి ఉంటే ఈ జగత్తు మనోవృత్తులన్నిటికీ మూలవృత్తి అయినటువంటి అహంకార బుద్ధితో ఉదయించి అహంకార బుద్ధితో మళ్ళీ అస్తమిస్తోంది. అహంకారం ఉంటే జగత్తు ఉంటుంది, అది లేనప్పుడు జగత్తు లేదు. అందువల్ల అహంకార మూలమైన బుద్ధితోనే ఈ జగత్తంతా ప్రకాశిస్తోంది. అహంకారం పుట్టడానికి నాశనానికి మూలస్థానం అహం లేదా సత్, అది పూర్ణమైనది, ఉత్పత్తి నాశనము లేనిది. అది ఏకమై నిత్యమై సత్యమై వెలుగుతోంది. అహంకారంతో పాటు ఈ జగత్తు ఉదయిస్తుంది. అహంకారం ఉదయిస్తే జగత్తు ఉదయిస్తోంది. అహంకారం అస్తమిస్తే జగత్తు కూడా అస్తమిస్తోంది. ఇక్కడ అన్వయ వ్యతిరేకము అనేటటువంటి న్యాయాన్ని ప్రతిపాదన చేశారు రమణ మహర్షి. అహంకారం ఉంటే జగత్తు ఉంటుంది, అహంకారం లేనట్టయితే జగత్తు ఉండదు. ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు కానీ లేదా సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు కానీ అహంకారం లేదు. అహంకారం లవలేశం కూడా మనకు కనిపించదు. అప్పుడు జగత్తు కూడా ఉండదు. ఎప్పుడైతే ఆ సుషుప్తి నుంచి బయటికి వచ్చామో స్వప్నావస్థలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ అహంకారం ఉంటుంది. స్వప్నావస్థలో స్వప్న ప్రపంచం ఉంటుంది, జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచం ఉంటుంది. ఈ విధంగా అహంకారం ఎప్పుడైతే లేస్తుందో, అహంకారం ఎప్పుడైతే ఉదయిస్తుందో ఈ జగత్తు కూడా ఉదయిస్తుంది. అహంకారం ఎప్పుడైతే లయమైపోతుందో ఈ జగత్తు కూడా లయమైపోతుంది అని సూచిస్తూ, అంటే దీనికి అంతటికీ కీలకమైనటువంటి విషయం అహంకారము. ఈ అహంకారాన్ని కానీ మనం నిర్మూలన చేసినట్టయితే అది అహంకార అధిష్టానం అయినటువంటి ఆ బ్రహ్మని సూచిస్తుంది. ఆ బ్రహ్మని సూచించడం వల్ల ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా నామరూపాత్మకంగా తోసివేయబడుతుంది. ద్వైత ప్రపంచంతో పాటు అహంకారం కూడా నామరూపాత్మకంగా మనకి నిరూపణ అవుతుంది. కాబట్టి అహంకారాన్ని కూడా నామరూపాత్మకంగా మనం తోసివేయచ్చు. అహంకారం ఎక్కడికి పోదు, ఉంటుంది. అది నామరూపం కాబట్టి ఉన్నా లేనట్టే. ఇది మనకి ఆ సద్బ్రహ్మని చూపించేటటువంటి మార్గము అంటూ చెప్తూ ఇప్పుడు కొంచెం మన ఈ ఫ్లో నుంచి కొంచెం పక్కకి తీసుకెళ్తున్నారు రమణ మహర్షి. ఇది ఒక డైవర్షన్ అన్నమాట. అంటే ఇది కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి డైవర్షన్. ఈ డైవర్షన్లో అంటే మనకి ఈ అహంకార నిర్మూలన గురించి అహంకారం గురించిన ప్రసక్తి ఉండదు. ఇది వేరే అంశాన్ని మనకి ఇక్కడ ప్రతిపాదన చేస్తూ రమణులు ఈ 10వ శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు.
భవంతు సద్దర్శన సాధనాని పరస్య నామాకృతిభిః సపర్యా సద్వస్తుని ప్రాప్త తదాత్మభావా నిష్టైవ సద్దర్శనమిత్యవేహి. నామకృతిభిః శివ, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర ఇటువంటి నామాలతో ఉన్నటువంటి శివ, విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది నామాలతో పరస్య పరమేశ్వరుని యొక్క సపర్యాహ పూజలు సద్దర్శన సాధనాని సత్ స్వరూపుడైన సర్వేశ్వరుని యొక్క సాక్షాత్కారమునందు సాధనాలు భవంతు అగుచున్నవి. సద్వస్తుని ఉపదేశింపబడుతున్న మూర్తులన్నింటి ఆశ్రయమైన సద్భావమను పేరుగల నిష్టా ఏవా నిష్టయే సద్దర్శనమితి సద్దర్శనమని అవేహి తెలుసుకో. శివ, విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది నామాలతో మనం చేసే ఈ పరమేశ్వరుని పూజలు సత్స్వరూపుడైన సర్వేశ్వరుని యొక్క సాక్షాత్కారానికి సాధనాలు అవుతున్నాయి. ఉపదేశింపబడుతున్న మూర్తులన్నిటికీ ఆశ్రయమై సద్భావమను పేరుగల సత్ నిష్టయే సద్దర్శనమని తెలుసుకో. ఈ శ్లోకంలో 3వ లైను 4వ లైను తీసుకున్నట్టయితే అదిలా ఉంది. సద్వస్తుని ప్రాప్త తదాత్మభావా నిష్టైవ సద్దర్శనమిత్యవేహి. అహంకార అధిష్టాన సత్, అదే ఈ అహంకారం గురించినటువంటి ఆ విచారణమే అహంకార అధిష్టానమైనటువంటి సద్బ్రహ్మ నిష్టలోకి దారితీస్తుంది. అంటే అధిష్టాన జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, అదే మనకి బ్రహ్మనిష్ట కలిగేటట్టు చేస్తుంది. అదే సద్దర్శనం అంటే. 3వ లైన్లోనూ 4వ లైన్లోనూ రమణ మహర్షి చెప్పేది ఏంటంటే, ఈ అహంకారం గురించి మనం ఎందుకు అన్వేషణ చేయాలి, అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి అన్వేషణ ఎందుకు చేయాలంటే సద్దర్శనం కోసం. అది సద్దర్శనానికి దారితీస్తుంది కాబట్టి అహంకార అన్వేషణం మనం చేసి తీరాలి అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇది మనకి ఆ సత్ దర్శనం అంటే ఆ సత్ యొక్క జ్ఞానము. సత్ యొక్క జ్ఞానం అంటే సత్ అంటే ఏమిటి? సత్ అంటే అదే బ్రహ్మ. అరే బ్రహ్మ, మరి ఒక పదం అడుగుతుంటే మరో పదం వాడుతున్నారు. ఈ బ్రహ్మ అంటే ఏమిటి? అహంకారానికి అధిష్టానం అదే బ్రహ్మ. అంటే అహంకారం యొక్క మూలం, అహంకారం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి చెందేటటువంటి ఉత్పత్తి ఇచ్చేటటువంటి మూలం అదే అధిష్టానము. ఈ అహంకారం గురించినటువంటి అన్వేషణ మనకి అహంకార అధిష్టానమైనటువంటి సద్బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తుంది. దాన్నే మనం సద్దర్శనము అని అంటున్నాం. అందుకే ఈ ప్రకరణ గ్రంథానికి సద్దర్శనం అనేటటువంటి పేరుని రమణ మహర్షి దీనికి కల్పించారు. ఈ సద్దర్శనము అన్న బ్రహ్మజ్ఞానం అన్న మనకి ఒక రకమైనటువంటి ఒక తప్పుడు అవగాహన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే దర్శనము అంటే చూడడం, సత్తుని చూడడం లేదా బ్రహ్మని చూడడం. సత్ అంటే బ్రహ్మ అంటున్నాం కదా, బ్రహ్మని దర్శించడం అని ఎప్పుడైతే అన్నామో ఆ బ్రహ్మ మన ఎదురుగుండా మనకి సాక్షాత్కరించేటటువంటి ఒక వ్యక్తిలాగా మనకి అనిపించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అణువు గురించినటువంటి జ్ఞానం ఉందనుకోండి, అణుజ్ఞానం. అణుజ్ఞానం అంటే అణువు అనేది ఒకటి ఉంది. అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ వచ్చేస్తుంది. చూసేది చూడబడేది. ఆ విధంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటటువంటి విభేదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. నేను వేరు, ఆ బ్రహ్మ వేరు. ఆ బ్రహ్మను నేను దర్శించాలి. ఇటువంటి దృక్కోణంతో మన సాధన నడుస్తుంది. అందుకని బ్రహ్మ జ్ఞానము అని అనగానే బ్రహ్మని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాము. ఎలా అనుభవం తెచ్చుకుంటాము? సాక్షాత్తుగా మన ఎదురుగుండా బ్రహ్మ కనిపిస్తాడు, బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అని ఆ బ్రహ్మని ఒక బాహ్యంగా మనకి దొరికేటటువంటి ఒక వస్తువుగా, ఒక వ్యక్తిగా మనం ఊహించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని పోగొట్టడానికి మహర్షి ఈ బ్రహ్మ జ్ఞానము అనకుండా బ్రహ్మనిష్ట అంటున్నారు. బ్రహ్మనిష్ట అంటే ఆ
బ్రహ్మలో నెలకొని ఉండడము. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మలో నెలకొని ఉండడము. నీ అంటే నిష్ట, నిశ్చయేన అంటే ఎటువంటి సంకోచము ఎటువంటి శంకరు లేకుండా ఆ బ్రహ్మలో నెలకొని ఉండడము. ఇంతకుముందు ఈ బ్రహ్మ జ్ఞానము అన్నప్పుడు ఆ ఎదురుగుండా వస్తువు అని చెప్పాం, అది మనకి కొన్ని అపోహలు కలిగిస్తోంది కాబట్టి బ్రహ్మనిష్ట అని కొత్త పదాన్ని ప్రవేశపెట్టారు రమణ మహర్షి. అందుకని సద్వస్తుని అంటే సత్ అంటే అదే వస్తువు, వస్తువు అంటే అదే సత్యము. ఇది మనకి ఆ వేదాంత పరిభాషలో ఈ వస్తువు అంటే అదొక్కటే మనకి ఉన్నది, మరి ఇతరమైనవన్నీ కూడా మిథ్య. వసతి సర్వదా అబాధ్యతయా త్రికాలే అపి వసతి అస్తి ఇది వస్తు. 3 కాలాల్లో ఏది ఉంటుందో, 3 కాలాల్లో ఏది తిరస్కరింపబడదో అదే వస్తువు. ఈ వస్తువుకి వస్ అనేటటువంటి ధాతువు నుంచి ఇది ఉత్పత్తి చెందింది. వసతి అంటే అది ఉంది, అది 3 కాలాల్లోనూ ఉంటుంది అని దాని అర్థం. కాబట్టి ఈ వస్తువు యొక్క నిర్ధారణ, ఈ వస్తువు గురించిన మనకి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదే సద్దర్శనము. ఇక్కడ త్రికాలే అపి తిష్టతి ఇది వస్తువు అని చెప్పాం, అంటే సద్వస్తుని. నిష్ట అంటే అవస్థానం, అవస్థానం అంటే దాంట్లో నెలకొని ఉండడం అన్నమాట. ఆ సద్దర్శనం అంటే ఆ బ్రహ్మ నిష్టలో ఉండడం, బ్రహ్మలో నెలకొని ఉండడం. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే మనకు ఒక సమస్య వచ్చింది, దాన్ని ఆ సమస్యను పరిష్కరించడం కోసం, బ్రహ్మజ్ఞానం అంటే ఏ సమస్య వచ్చింది, బ్రహ్మ నా ఎదురుగుండా ఉన్నాడు, సాక్షాత్తుగా నాకు దర్శనమిస్తాడు అనేటటువంటి ఆ అపోహ మనలో కలుగుతోంది. కాబట్టి ఎలాగైతే అణుజ్ఞానం అంటే అణువు అనేటటువంటి పదార్థం ఉందని అనుకుంటున్నాం, మనం ఇక్కడ ఏ జ్ఞానం మనం పొందినా కూడా ఆ వస్తువు మనకి దర్శనంలోకి వస్తుంది అనేటటువంటి ఒక అనుభవం అయితే ఉంది. ఆ అనుభవం వల్ల ఎప్పుడైతే జ్ఞానం అని చెప్పామో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువు మనకి సాక్షాత్కరిస్తుంది. ఇది మనకి కలుగుతున్నటువంటి అనుభవం. కాబట్టి ఆ బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు అని అనుకున్నాం. ఇది పోగొట్టడానికి బ్రహ్మనిష్ట అనేటటువంటి పదాన్ని రమణ మహర్షి ప్రవేశపెట్టారు. ఆ నిష్ట అనగానే మరొక ప్రాబ్లం వస్తుంది. నిష్ట అంటే ఏమిటి, దాని మీద మనము నెలకొని ఉండాలి. దాని మీద నెలకొని ఉండాలంటే కూర్చుని ఉండాలి. నిశ్చయేన అవస్థానం, అది నిశ్చయంగా దాని మీద కూర్చుని ఉండాలి. నిశ్చయంగా కూర్చుని ఉండాలంటే అది కింద కార్పెట్ లాగా ఉందా, లేకపోతే ఒక చైర్లా ఉందా, కూర్చోవాలా దాని మీద అని ఆ రకమైనటువంటి మళ్ళీ అపోహ, ఒక రకమైనటువంటి ఆ తప్పుడు భావన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఎదురుగుండా వస్తువు, బ్రహ్మనిష్ట అంటే ఆ కింద కార్పెట్ లాగా ఉంది, ఆ కార్పెట్ మీద కూర్చోవాలి, లేదా ఒక కుర్చీలా ఉంది, ఆ కుర్చీ మీద కూర్చోవాలి. ఈ విధంగా మనకి ఏది చెప్పినా కూడా అది మనకి ఒక అపోహని కలుగజేస్తుంది. అందుకని ఈ బ్రహ్మలో నెలకొని ఉండడం అంటే ప్రాప్త తదాత్మభావ అని ఒక బహువ్రీహి సమాసం వేశారు. ఈ బ్రహ్మనిష్ట అంటే ఏమిటి, బ్రహ్మ అనే పదానికి నిష్ట అనే పదం వేశారు. నిష్ట అంటే దాంట్లో ఆ స్థితిలో ఉండడం, అంటే ఆ జ్ఞానం మనకి ఏదైతే ఉందో ఆ జ్ఞానం సదా మనకి తదాత్మ, తత్ అంటే ఆ బ్రహ్మ అనేటటువంటి సద్వస్తువు, ఆ సద్వస్తువు ఏదైతే ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మ నేనే ఆ బ్రహ్మని అనేటటువంటి ఆ భావనలో సదా నెలకొని ఉండడం, ఇదే తదాత్మభావ ప్రాప్త. అంటే ఆ ఆత్మభావంలో మనం సదా మన యొక్క ఆ సుప్త చేతనంలో ఆ ఆలోచన పదిలంగా ఉండాలి. ఇది ఈ రకమైనటువంటి ఆలోచన మనకి అలా కొనసాగుతూ ఉండాలి. అది ఎటువంటి మన యొక్క ప్రయాస లేకుండా జ్ఞానం మనకి అందుబాటులో ఉండాలి. తదాత్మభావ అంటే అది ఆ భావన, నేనే బ్రహ్మను అనేటటువంటి భావన సదా కొనసాగుతూ ఉండాలి. ఇది ఎలాగా అంటే ఇది అనుభవం అని మీరు కానీ తీసుకున్నట్టయితే
ఇది అనుభవం కాదు. ఒక అనుభవం మరొక అనుభవం వస్తే అది పక్కకి వెళ్ళిపోతుంది. దుఃఖానుభవం సుఖానుభవం వస్తే అది వెళ్ళిపోతుంది. అలాగే సూర్యానుభవం చంద్రానుభవం వస్తే వెళ్ళిపోతుంది. ఈ వాల్ అనుభవం ఆ వాల్ కేసు చూస్తే ఇది వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇది అనుభవం కాదు. బ్రహ్మజ్ఞానం అనేది అనుభవం కాదు. ఎదురుగుండా ఉండేటటువంటి ఒక వస్తువులాగా అనుభవంలోకి రాదు, లేదా ఒక కార్పెట్ లాగా దాని మీద కూర్చునేటటువంటి అనుభవము రాదు. ఇది ఎటువంటి అనుభవాన్ని ఇవ్వదు. ఈ బ్రహ్మజ్ఞానం అనేది అసలు అనుభవమే కాదు. మరి ఇది అనుభవం కాకపోతే మరి ఏమిటండి అంటే ఈ ఆలోచన మనకు సదా కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకి అవసరం వస్తుందో అది మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా మనకి ఆ విషయం గోచరిస్తూ ఉండాలి. ఉదాహరణకి మీ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబరు మిమ్మల్ని అడిగితే మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఆటోమేటిక్గా చెప్పేస్తారు. మీరేమి దాన్ని ఆ నెంబర్ని గుర్తుపెట్టుకోవడానికి దానికి వల్లే వేయలేదు. అలాగే మీ ఇంటి అడ్రస్, మీ పేరు అంటే మీ పేరు మీరు పదే పదే స్మరించుకుంటూ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. అప్రయత్నంగా మీ పేరేమిటండి అంటే అది వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ నేను బ్రహ్మను అనేటటువంటి విషయం మనకి అందుబాటులో ఉండాలి. ఈ అందుబాటులో ఉండడమే బ్రహ్మనిష్ట అంటే. అంతేగాని నేను బ్రహ్మని నేను బ్రహ్మని నేను బ్రహ్మని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటూ దాని గురించి మీరు పదే పదే వల్లె వేయక్కలేదు, పదే పదే దాన్ని జపం చేయని అవసరం లేదు. స్వామీజీ ఒక అతన్ని కలిశారట. అతను కంటిన్యూస్గా నమశివాయ 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 అంటున్నాడు. స్వామీజీతో ముక్క మాట్లాడి మళ్ళీ నమశివాయ అంటున్నాడు. మళ్ళీ ఏదో ప్రశ్న వేసి నమశివాయ అనుకుంటున్నాడు. ఆయన సమాధానం చెప్తుంటే నమశివాయ నమశివాయ అంటున్నాడు. ఈయనకి డౌట్ వచ్చింట స్వామీజీకి, ఇతను ఏమిటి వింటున్నాడా లేకపోతే ఊరికి నమశివాయ అంటున్నాడా అని. ఎందుకంటే మనస్సు ఒక పని మాత్రమే చేస్తుంది. 2-3 పనులు చేసేటటువంటి ఆ సామర్థ్యం మనస్సుకు ఉండదు. అందుకని ఈ విధమైనటువంటి ఈ ప్రక్రియ నేను బ్రహ్మను అనేటటువంటి వల్ల వేయవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఆ నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగిందో అది మీకు అందుబాటులో ఉంటుంది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అంటారు కదా, ఆ విధంగా ఇది సర్వకాల సర్వావస్థలందు మనకి నేను బ్రహ్మను అనేటటువంటి విషయం ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఈ జ్ఞానికి అందుబాటులో ఉంటుంది. అదే బ్రహ్మనిష్ట అంటే. ఇప్పుడు ఈ బ్రహ్మనిష్ట అని అన్నాం కదా అని మనం దీన్ని వ్యవహారంలోకి తీసుకురాకూడదు. మీకు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ టికెట్ బుక్, ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ బుక్ చేసే అవసరం లేదు, ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. పూర్వకాలం పద్ధతి. ఆ ఫామ్ ఫిల్ చేసేవాళ్ళం. అలా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నీ పేరు ఏమిటి అంటే నా పేరు ఆత్మ. ఎప్పుడు పుట్టావు? అనాది. అడ్రస్సు అనంతం. ఇలా రాశారనుకోండి, వాడు ఆ పేపర్ చింపి మన 4 తిట్లు తిట్టి పంపిస్తాడు. అందుకని మనం వ్యవహారంలో వ్యవహారమే. కానీ ఎప్పుడైతే మీకు ఇది అవసరమైందో, ఎప్పుడైతే మీకు ఆ బ్రహ్మ నిష్ట కావాలో, ఆ బ్రహ్మనిష్ట వల్ల ఎప్పుడైతే మీకు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్ఫురణ కావాలో అది ఆటోమేటిక్గా మీకు తెలియకుండా అలవోకగా మీకు అందుబాటులో ఉంటుంది. అదే జ్ఞాననిష్ట, అదే బ్రహ్మనిష్ట అంటే. దాన్నే ఇక్కడ రమణ మహర్షి ప్రాప్త తదాత్మభావ అంటున్నారు. అహం సహా అని. అదే సద్దర్శనము అంటే. ఇది దేనివల్ల వస్తుంది అంటే ఈ అహంకార అన్వేషణ. అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది, అహంకారానికి మూలం ఏమిటి అని ఆ అన్వేషణ చేయడం వల్ల మనకి ఈ రకమైనటువంటి సద్దర్శనం దొరుకుతుంది. దీన్ని విచార సాధన అంటారు, లేదా విచార మార్గం అంటారు, జ్ఞాన మార్గం అంటారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి 2 లైన్లు చూసినట్టయితే భవంతు సద్దర్శన సాధనాని పరస్య నామాకృతిభి సపర్యా అంటే జ్ఞానయోగం కానీ ఈ విచార మార్గం కానీ ఇది సులభమా కష్టమా అంటే పెద్ద సందిగ్ధం. దీనికి వేస్తారు ఓట్లు, దానికి వేస్తారు ఓట్లు. కొంతమంది ఇది చాలా చాలా కష్టం అండి, నేను జోలికి వెళ్ళొద్దండి, హాయిగా మనం భక్తి మార్గంలో ఉందాం
కలియుగంలో నామ సంకీర్తన చాలు, ఇట్లాగా ఆలోచనలు మనకు కొనసాగుతూ ఉంటాయి. కొంతమంది ఏమంటారు, ఈ జ్ఞాన మార్గం చాలా సులభము, కర్మ మార్గంలో మీరు చాలా రకాలైనటువంటి వ్రతాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి, అవన్నీ చేయాలి. జ్ఞాన మార్గం అంటే కేవలం మీ గురించి మీరు తెలుసుకోవడమే, కాబట్టి ఇది అతి సులభమైనటువంటి మార్గము అని ఈ రకమైనటువంటి వాదన కూడా ఉంటుంది. ఈ సులభం అనేటటువంటి వాళ్ళు ఉంటారు, కష్టం అనేటటువంటి వాళ్ళు ఉంటారు. మనకి కఠోపనిషత్తులో వచ్చింది, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య దార నిహిత దురత్యయ అంటూ వచ్చింది. ఇది మంగలి కత్తి ఎంత పదునుగా ఉంటుందో ఆ కత్తి మీద నడక ఎంత కష్టతరమో అంత కష్టతరంగా ఉంటుంది ఈ జ్ఞాన మార్గము అన్నట్టుగా. ఆ క్షురస్య దార అంటే ఆ మంగలి కత్తి యొక్క అంచు ఎంత పదునుగా ఉంటుందో దాని మీద నడిస్తే ఎంత ప్రమాదం, అది కోసుకుపోతుంది. ఆ విధంగా ఈ జ్ఞాన మార్గం ఉంటుంది అన్నట్టుగా వస్తుంది. అందులో క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త సక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని మనకి భగవద్గీతలో కూడా వచ్చింది. కానీ అదే భగవద్గీతలో మనకి 12వ చాప్టర్లో ఈ జ్ఞాన మార్గం కష్టం అని చెప్పినటువంటి పరమాత్మే మళ్ళీ అక్కడ జ్ఞాన మార్గం చాలా చాలా సులభం అంటూ చెప్పాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఈ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి పరమాత్మ కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే ఇది రాజమార్గము, రాజవిద్య, ఈ జ్ఞాన మార్గము చాలా 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 సులభము, సుసుఖం అని చెప్పారు. ఇప్పుడు మనకి సందిగ్ధం వస్తుంది, ఇది సుఖమా లేకపోతే కష్టమా అని ఏ విధంగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మనని ఆ ప్రశ్న వేశారనుకోండి, మనం దానికి వెంటనే మనం ఆన్సర్ ఇవ్వకూడదు. మనం ఏం చెప్పాలంటే ఎవరికి అని అడగాలి. ఇప్పుడు ఈ 3వ అంతస్తులోకి వెళ్ళాలంటే లిఫ్ట్లోకి వెళ్తే చాలా ఈజీ, ఈ మెట్ల మీద వెళ్ళే కన్నా కూడా. కానీ కొంతమంది ఆ మెట్లే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ మెట్లకి వెళ్ళగలిగే వాళ్ళు మెట్లు ఎక్కుతూ ఉంటారు, మెట్లు ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ ఎక్కుతారు. ఆ విధంగా ఎవరికి మెట్లు కష్టం, ఎవరికి మెట్లు సుఖం అంటే అది ఏ వ్యక్తిని గురించి అడుగుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ నేపాలీ షెర్పా ఒకతను ఎవరెస్ట్ 9 సార్లు ఎక్కాడు. 10వసారి ఆయన 15 గంటల్లోపు పైకెక్కి అది వరల్డ్ రికార్డు సృష్టించాలని ఆయన ఊళ్ళూరుతున్నట్ట. ఈ విధంగా మనకి ఎవరెస్ట్ ఊహకందని విషయం, అది అతనికి సులభమైనటువంటి విషయం. కాబట్టి ఎవరికి ఈ మార్గం సుఖము, ఎవరికి ఈ మార్గం కష్టము అని మీరు ప్రశ్న వేయాలి. దీనికి సమాధానం ఏంటంటే ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నులో ఆ సాధన చతుష్టయ సంపన్నులైన వారికి ఈ జ్ఞాన మార్గం చాలా సుఖంగా ఉంటుంది. సాధన చతుష్టయ సంపన్నత లేని వాళ్ళకి ఈ జ్ఞాన మార్గం కష్టతరంగానే ఉంటుంది. అంటే యోగ్యానాం ఇది అంటే ఎవరైతే యోగ్యులో జ్ఞానయోగం లేదా ఈ బ్రహ్మ విద్య లేదా ఆత్మ విద్య ఇది సుఖంగా ఉంటుంది. అధికారికి ఇది సుఖంగా ఉంటుంది. అధికారి అంటే సాధన చతుష్టయ సంపన్నం ఉన్నటువంటి ఆ సాధకుడికి, ఆ అధికారికి ఇది చాలా సులభంగా ఉంటుంది. అయోగ్యానాం ఇతి దుర్లభం. ఇది ఎవరైతే అయోగ్యులు, ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నత లేదో అటువంటి వాడికి ఇది చాలా కష్టతరం. ఇప్పుడు ఈ విషయం మనకు తెలిసాక మనకి 90% కానీ 95% కానీ 99% కానీ ఈ సాధన చతుష్టయ సంపన్నత ఉన్నవాడు కనిపించరు. కాబట్టి ఈ జ్ఞాన మార్గం వాళ్ళకి అతి కష్టము అని చెప్పేయచ్చా అంటే లేదు, వాళ్ళు ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళు సాధన చతుష్టయ సంపన్నులై దీన్ని అందుకోగలరు. కాబట్టి అది కష్టమైనది ఏంటంటే ఇదిగో ఈ రాగము ద్వేషము వీటి నుంచి బయటపడ్డాం.
చిత్తశుద్ధి కలిగించుకోవడం, చిత్త ఏకాగ్రత కలిగించుకోవడం, ఈ విధమైనటువంటి ఈ వ్యవహారం ఎవరైతే చేశారో అటువంటి వాళ్ళకి ఇది చాలా సులభమైనటువంటి విషయం. వీతరాగ భయక్రోధ కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందుకని ఈ కామక్రోధాలు దాన్ని అధిగమించి ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నులయ్యారో, ఈ కామక్రోధాలకి అతీతంగా ఉన్నారో అటువంటి వాళ్ళు దీనికి అర్హులు. ఆ వేదంలో ఈ అర్హతలు పొందడానికి ఏమేం చేయాలి, ఈ విలువలు ఎలా మనం పెంపొందించుకోవాలి అని వేదంలోనూ భగవద్గీతలోనూ దాని గురించి ప్రత్యేకించి చెప్పడం అయింది. అదే మాదిరిగా మనకి ఈ సద్దర్శనంలో కూడా ఈ విచార మార్గాన్ని మీరు సులభంగా అందుకోవాలి అంటే మీరు ఈ సాధన చేయాలి. సాధన చేయాలంటే ఈ ఇక్కడ ఉండేటటువంటి పూజాధికాలన్నీ కూడా మీరు చేయాలి. ఆ పూజాధికం చేయకుండా నేను డైరెక్ట్గా ఈ విచారణ చేస్తాను అంటే ఇది పొసిగేది కాదు. అంటే ఆ జ్ఞాన యోగ్యత మీకు లేనట్టయితే కేవలం దీని గురించిన విచారణ చేసిన, దీని గురించి ఆ ఉపాసన చేసిన ఇది అందుబాటులోకి రాదు. ఎందుకంటే ఆ సాధన ఉండి సాధన చతుష్టయ సంపన్నులైతేనే ఈ రకమైనటువంటి విచారణ మనం చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఇది మనకి వేదంలో వస్తుంది, భగవద్గీతలో కూడా వచ్చింది. అదే విషయాన్ని మనకి రమణ మహర్షి కూడా మనకి అందిపుచ్చుకుని చెప్తున్నారు ఇందులో. ఇది ప్రత్యేకించి ఒక శ్లోకాన్ని ఇందులో మనకి అందించారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మీరు ఈ కర్మ టేకప్ చేయండి. సపర్యా అంటున్నారు. సపర్యా అంటే పూజాధికారాన్ని చేయండి. సపర్యాహ భవంతు అంటే మీరు డైలీ మీ యొక్క ఈ స్వాధ్యాయనం ఏదంటుందో స్వాధ్యాయనంతో పాటు మీ నిత్య పూజ కూడా చేసుకోండి. ఈ పంచమహాయజ్ఞాలు కొనసాగించండి అంటున్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఈ ద్వైతం మిథ్యం తెలుసు మనకి, పూజ మిథ్యం తెలుసు, ఈ పూజ చేసేటటువంటి ఈ జీవుడు కూడా మిథ్యం తెలుసు. కానీ శాస్త్రం పనిగట్టుకుని ఇదంతా మిథ్యైనా కూడా ఈ అహంకార నిర్మూలన అయ్యేంత వరకు, ఈ నీలో ఉండేటటువంటి అహంకారం పరిపక్వత చెందేంత వరకు, ఈ అహంకారం పూర్తిగా పడిపోయేంత వరకు ఈ రకమైనటువంటి ఇది తప్పదు అని చెప్తున్నారు. ఆ చెట్టు మీద ఆ మామిడికాయ ఉంది, ఇంకా అది పండలేదు. పండకుండా అది కోసేయడానికి మనం ప్రయత్నించామనుకోండి, ప్రయత్నిస్తే అది అంత సులభంగా రాదు. ఆ చెట్టు గట్టిగా పట్టుకుంటుంది, ఈ కాయ కూడా ఆ చెట్టుని వదలడానికి ఇష్టపడదు. ఒక విధంగా గట్టిగా బలవంతంగా కానీ దాన్ని తెంపేసినట్టయితే ఆ తెగిన పార్ట్ నుంచి మనకి పాలు కారిపోతాయి, రసి కారుతుంది. అంటే ఆ చెట్టు దుఃఖిస్తుంది అనమాట. చెట్టు యొక్క బాధకి సూచకం. అంటే అంత మెచ్యూర్ కాకముందు ఆ బంధం వదలడం అంత ఈజీ కాదు. అదే బాగా పండిపోయినప్పుడు ఆ పండుని జస్ట్ ఒక మాదిరిగా పట్టుకున్న మన చేతిలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ ద్వైతం పూర్తిగా మనలో అది ఆవరించి ఉన్నంత కాలం మనం ఈ సాధన చేయకుండా డైరెక్ట్గా జ్ఞానానికి వెళ్ళిపోతే, డైరెక్ట్గా ఈ విచారం కానీ మనం చేసినట్టయితే, ఆత్మవిచారం కానీ మనం చేసినట్టయితే మనకి విషయం తెలుస్తుంది, కానీ దాని నుంచి రావాల్సినటువంటి ఫలితం మనకి రాదు. కాబట్టి సపర్యాహ భవంతు అంటున్నారు. అంటే ఈ రకమైనటువంటి పూజలన్నీ, పూజాధికాలన్నీ మీరు చేయండి. ఇక్కడ క్రియలన్నీ చేయండి. మీరు పంచమహాయజ్ఞాలు చేయండి. అంటే భక్తులుగా మీరు ఆ సగుణమైనటువంటి ఈశ్వరుణ్ణి మీరు పూజ చేయండి అంటున్నారు. పరస్య అంటే ఆ పరబ్రహ్మని మీరు పూజ చేయండి. ఆ పరబ్రహ్మ యొక్క పూజ చేయండి. పరబ్రహ్మ అంటే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని పూజ చేయమంటున్నాడు. అంటే ఈ పూజ నిధిధ్యాసనం అంటే నిధిధ్యాసనం కాదు. ఎందుకంటే ఆ నిర్గుణమైనటువంటి బ్రహ్మ, అశబ్దం అస్పర్శం అరూపం అనేటటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మని పూజ చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ చాలా కష్టము. దానికి నామ ఆకృతి బిహి అంటున్నారు. అంటే నిర్గుణ బ్రహ్మ గురించి నేను చెప్పటం లేదు, సగుణమైనటువంటి బ్రహ్మ, నామరూపాత్మకమైనటువంటి ఆ బ్రహ్మని మీరు పూజ చేయండి అని రమణులు చెప్తున్నారు. ఇది చాలా మంది మిస్ చేస్తారు. ఇది
ఈ విషయాన్ని పక్కకు పెట్టేసి ఈ శ్లోకాన్ని మిస్ చేసేసి డైరెక్ట్గా మనం మెడిటేట్ చేసేమన్నారు. మనకి ఈ విషయం అంతా కూడా ఏ ప్రయాస లేకుండా ఆత్మ జ్ఞానం అలవోకగా మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. మీరు అలా కూర్చుని నేను ఎవరిని అని పదే పదే ప్రశ్నించుకుంటే మీకు ఆ విషయం బోధపడిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ శాస్త్ర అవగాహన లేకుండా, అది కూడా గురువు ద్వారా అందుకోకుండా డైరెక్ట్గా కానీ మీరు వెళ్ళినట్టయితే ఇది మీకు దొరికేటటువంటి విషయం కాదు. అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియాలి, మీకు ఆ అధిష్టానం అంటే ఏమిటో తెలియాలి. ఈ పుస్తకాల్లో ఉండేటటువంటి ప్రతి అంశము, ప్రతి పదజాలము ఇదంతా ఆ శాస్త్రం లోతుల్లోంచి చెప్పబడినటువంటి విషయాలు. ఈ విషయాలేమీ అర్థం కాకుండా పంచకోశాత్మకం అనే పదం వచ్చింది. పంచకోశాలంటే ఏమిటో తెలియాలి. ఇవేం తెలియకుండా నేను మూలంలోకి వెళ్ళిపోతాను అంటూ ఉంటారు. మూలంలోకి వెళ్ళాలి అంటే ఆ విషయాలన్నీ బోధపడిన తర్వాత మూలం ఏమిటో తెలుసుకోవాలంటే దాన్ని విచారం చేయాలి. ఓ గురువుని ఆశ్రయించి గురువు ద్వారా విచారం చేయాలి. అందుకే ముందు మీరు ఈ చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతని ఏర్పరచుకోండి అన్నట్టుగా రమణ మహర్షులు, వేరే ఎవరో కాదు, రమణ మహర్షులే ప్రత్యక్షంగా మనకి బోధ చేస్తున్నారు. సపర్యాహ భవంతు అంటూ అది కూడా ఈ సగుణమైనటువంటి నామ ఆకృతి బిహి అంటున్నారు. అంటే నామరూపాత్మకమైనటువంటి సగుణమైనటువంటి బ్రహ్మను మీరు పూజ చేయండి. రమణ మహర్షులు పరమ భక్తులు. ఆయన అరుణాచలేశ్వరిని ఆయన పూజ చేసేవారు. అలాగే మనం కూడా ఒక సాకారమైనటువంటి ఈశ్వరుని ఎంచుకుని ఆ ఈశ్వర పూజ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. రమణ మహర్షి ఆయన ఏ పూజ చేయలేదండి, మేమెందుకు చేయాలి, ఆయన తపస్సు చేశారు, మేము కూడా తపస్సు చేస్తాము అంటారు. ఆయన ఎక్సెప్షన్. ఆయన గత జన్మల్లో చాలా క్రియలు చేసి ఉండొచ్చు, ఆయన మహానుభావుడు. ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం చేసినట్టయితే మనకి అంతటి యోగ్యత ఉందో లేదో అది మనకి తెలియదు. కాబట్టి అలాగా ఒక మహాత్ముడు, ఒక గొప్ప యోగి గత జన్మల్లో ఎంతో కృషి చేసినటువంటి ఆ వ్యక్తిని మనతో పోల్చుకుని మనం కూడా అలా చేస్తాము, మనం కూడా అలా సాధిస్తాము అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది ఎలా ఉంటుందంటే, మ్యాథమెటిక్స్లో రామానుజన్ అని ఉంటాడు. ఆ రామానుజం అనే అతను చాలా జీనియస్, ఎన్నో కొత్త కొత్త విషయాలన్నీ కనిపెట్టాడు. అయితే అతను తన జీవితంలో స్కూల్కి వెళ్ళలేదు. అంతా తన స్వశక్తితోటి సంపాదించుకున్నటువంటి ఈ జ్ఞానం. అతను ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఇంగ్లాండ్లో ఆ పరిశోధన అంతా సెలిపాడు. అక్కడ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రతివాడు ఆ రామానుజంతో పోల్చుకుని నేను కూడా స్కూల్కి వెళ్ళను, నేను కూడా అంత గొప్పవాడిని అవుతానంటే ఇది సాధ్యమయ్యే విషయమా? కాదు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మనమందరం స్కూళ్ళకి వెళ్ళి ఆ కాలేజీ చదువులు చదివి ఏదో కొంత నాలెడ్జ్ సంపాదించుకుని ఏదో ఉపాధి సంపాదించుకున్నాం. అందరూ రామానుజన్లాగా నాలెడ్జి తనంతటి తానుగా వచ్చేటటువంటి విషయం కాదు. ఆయన గత జన్మల్లో చాలా హోంవర్క్ చేసి ఉండొచ్చు. ప్రాడిగి అంటారు, చైల్డ్ ప్రాడిగి. ఆ విధంగా అతనికి ఈ జన్మలో మళ్ళీ అతనికి అందుబాటులోకి వచ్చింది. అందుకని సాధన విషయంలో సద్దర్శన సాధన అని, ఈ సద్దర్శనం చేసేటటువంటి సాధనలో ఇగో ఈ పూజలు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి పంచమహాయజ్ఞాలు ఇవేమీ వదిలిపెట్టకండి. మీరు సగుణమైనటువంటి పూజలు మీరు చేయండి. సగుణమైన పూజ దేనికోసం? నిర్గుణమైనటువంటి జ్ఞానం కోసం. అందుకని ఆయన ఈ పూజలు అవి చేసి మీరు సాధన చతుష్టయ సంపన్నులు అవ్వండి అంటున్నారు. తర్వాత ఆయన ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. ద్వైత పూజ అనేది అంటే నేను వేరు, భగవంతుడు వేరు, ఆయన సగుణంగా ఉన్నాడు, ఆయనకి నేను దాసుణ్ణి అని ఈ దాసోహ భావన ఏదైతే ఉందో అదే ఇంకా నిలుపుకుని ఇంకా అక్కడి నుంచి బయటపడిన అంటే అది కూడా తప్పే అంటున్నారు ఆయన. దాంట్లోంచి బయటపడాలి. ద్వైత భావనతోటి పూజ చేశారు, పూజ చేసి ఈ సాధన చతుష్టయ సంపన్నులయ్యారు. అప్పుడు మెల్లిగా అద్వైతంలోకి మెల్లిగా దారి మీరు మార్చుకోవాలి.
ఎందుకంటే ఆ పూజ ఒక్కటే మీకు అంతిమం, ఆ పూజే మీకు పరమావధి అన్నట్టుగా ఉండకూడదు. ద్వైతం నుంచి అద్వైతంలోకి మెల్లిగా అడుగులు వేయాలి. అందుకని ఆ సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. సద్దర్శన సాధనాని అని చెప్పారు. కానీ ఇక్కడితో ఆగిపోకుండా మీరు మళ్ళీ ఈ నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మని, ఆ సత్తుని మీరు దర్శించాలి. అదే మీ యొక్క స్వరూపము అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఈ విచార సాధనకి పూజ, పంచమహాయజ్ఞాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా సాధనలు. అందుకని పూజ అనేది అది పరోక్షమైనటువంటి సాధన. అదే విచారం అనేది ప్రత్యక్షమైనటువంటి సాధన. ఎందుకంటే నా గురించి నేను విచారం చేసుకుంటున్నాను, నేను ఎవరినో తెలుసుకుంటున్నాను. అది డైరెక్ట్గా నాకు అనుభవంలోకి వస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ పూజ అనేది పరంపర సాధనం మోక్షానికి. ఈ విచారం అనేది సాక్షాత్ సాధనం. కాబట్టి ఈ పరంపర సాధన నుంచి మెల్లిగా సాక్షాత్ సాధనలోకి దిగాలి. పూజ మంచిదే. ఎంతవరకు మంచిది? అది మన్ని ఆ సాధన చతుష్టయ సంపన్నులై ఆ జ్ఞాన యోగ్యత సంపాదించి పెట్టడం వరకు అది పనికొస్తుంది. ఇంకా అక్కడ ఉండిపోకుండా యోగ్యత మీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ మెల్లిగా అక్కడి నుంచి ఈ కర్మ సముచ్చయం చేయకుండా ఈ కర్మ తర్వాత జ్ఞానంలోకి వెళ్ళాలి. దీన్ని కర్మ సముచ్చయము అంటారు. కర్మ జ్ఞాన సముచ్చయం. కర్మ చేయాలి, కర్మ నుంచి విచారం చేయాలి. ఇది క్రమ పద్ధతిలో మనం చేయాలి. స్టార్ట్ విత్ పూజ. పూజతో మొదలు పెట్టండి. మొదలుపెట్టి ఆ విచారంతో, అంటే ఆత్మ విచారంతో దాన్ని పూర్తి చేయండి అంటున్నారు రమణ మహర్షి. ఇది ఈ మోక్షం అనేది మన యొక్క లక్ష్యము, అంతిమ లక్ష్యము. అందుకని ఇదొక శ్లోకము. ఈ శ్లోకం మనకి ఈ ఫ్లో కన్నా కొంచెం పక్కదారికి వెళ్ళినా కూడా ఈ విషయం మర్చిపోకూడదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ డైవర్షన్ శ్లోకాన్ని మధ్యలో ఇందులో చొప్పించారు రమణ మహర్షులు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు సాధన చతుష్టయ సంపన్నులు అవ్వాలంటే పూజాధికాలు చేయాలి, పంచమహాయజ్ఞాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. మన వేదపరంగా మనకి ఏవైతే విహితంగా ఉన్నాయో విహితమైన కర్మలన్నీ కూడా చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మన ఆత్మవిచారం ఆ మార్గంలోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక్కడితోటి డైవర్షన్ శ్లోకం అయిపోయింది. మళ్ళీ మన ఆత్మవిచారంలోకి అడుగు పెడుతున్నాం. 11వ శ్లోకం. ద్వంద్వాని సర్వాణ్యఖిలాస్త్రిపుట్యః కించిత్ సమాశ్రిత్య విభాంతి వస్తు తన్మార్గణే స్యాత్ గలితం సమస్తం న పశ్యతాం సచ్చలనం కదాపి. సర్వాణి సమస్తమైన, ద్వంద్వాని ద్వంద్వములు, ఆత్మ అనాత్మ, ఈ విధంగా అఖిల సమస్తమైన, త్రిపుట్యః జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటటువంటి త్రిపుటులు, లేదా జీవుడు ఈశ్వరుడు ప్రపంచము అనేటటువంటి త్రిపుటి. కించిత్ ఒకానొక వస్తువుని సమాశ్రిత్య ఆశ్రయించి విభాంతి ప్రకాశించుచున్నవి. తత్ మార్గణే ఆశ్రయమైన సత్ దర్శనం చేయగా సమస్తం, అంటే జ్ఞాతము జ్ఞానము జ్ఞేయము త్రిపుటులు గలితం నశించినవి. సత్ అంతా ఈ మిథ్యారూపమైనటువంటి ఈ జగత్తంతా నశించగా మిగిలిన సద్వస్తువు పశ్యత చూచువారికి కదాపి ఎప్పుడు చలనం చాంచల్యము నా లేదు. సమస్తమైన ద్వంద్వములు, ఆత్మ అనాత్మ, సమస్తమైన జ్ఞాతము జ్ఞానము జ్ఞేయము అనే త్రిపుటులు ఒకానొక వస్తువుని ఆశ్రయించి ప్రకాశించుచున్నవి. అంటే సత్తును ఆశ్రయించి ప్రకాశిస్తున్నాయి. ఆశ్రయమైనటువంటి సత్తు అన్వేషణము చేయబడగా ఆత్మ అనాత్మ, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము త్రిపుటులు నశించినవి. అంతా నశింపగా మిగిలిన సత్య వస్తువు చూచువారికి ఎప్పుడూ చాంచల్యము లేదు.
ఈ పూజ, భక్తి, ఇష్టదైవాన్ని కొలవడం ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ జ్ఞాన మార్గంలో ఈ సద్దర్శనం విషయం మీద మళ్ళీ రమణులు ఈ శ్లోకం చెప్పారు. ఒకే బ్రహ్మ ఇక్కడ నానాగా కనిపిస్తున్నాడు, నామరూపాలతో కనిపిస్తున్నాడు. అది ఇదిగో ఈ విశ్వంలా కనిపిస్తోంది. ఇక్కడ మనకి సబ్జెక్టు, ఆబ్జెక్టు అనేటటువంటి ఈ ద్వంద్వాలుగా కనిపిస్తోంది. అదే ప్రపంచం త్రిపుటిగా కనిపిస్తోంది. ఆ త్రిపుటిగా అంటే ఎట్లాగా? ఈ సబ్జెక్టు, ఆబ్జెక్టు ఈ రెండింటినీ కలుపుతున్నటువంటి ఆ సంధానం చేసేటటువంటి విషయము. అంటే ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, త్రిపుటి. ఈ ప్రపంచం ద్వంద్వంగా కనిపించవచ్చు, లేదా త్రిపుటిగా కనిపించవచ్చు. కానీ నిజానికి ఇది ఆ బ్రహ్మ యొక్క స్వరూపమే. అదే అనేకంగా నామరూపాలుగా మనకు కనిపిస్తోంది. ఈ నామరూపాత్మకంగా కనిపించేటటువంటి ఈ బ్రహ్మలో రెండు ఉన్నాయి. ఒకటి సత్యము, రెండోది మిథ్య. రెండు భాగాలు మనకు కనిపిస్తున్నాయి, సత్య భాగము, మిథ్యా భాగము. ఆ సత్య అంశ ఏదైతే ఉందో ఆ సత్య అంశ అదే సత్, అదే చిత్, అదే ఆనందం. ఇంకా మిథ్యా అంశ ఏదైతే ఉందో అది నామరూపాత్మకంగా ఉండేటటువంటి అంశ, అది మిథ్య. అంటే ఇక్కడ మనం నామం, రూపంతో ఏవేవైతే చూస్తున్నామో జగత్తులో అవన్నీ కూడా మిథ్య. అంటే బ్రహ్మ ఈ సత్యము, మిథ్య ఈ రెండు కలిపితే ఏర్పడినటువంటి ఆ కలయిక, అదే బ్రహ్మ, అదే ప్రపంచము. ఈ ప్రపంచాన్ని చూస్తే ప్రపంచంలో సత్తు ఉంది మనకి అంతటా. ఈ జీవుని చూస్తే చిత్తు ఉంది. చిత్తు వల్లే చిత్తు సత్తు రెండు ఉంటాయి, చిత్తు ఉందని చెప్తూ ఉంటాం. ఇక్కడ చిత్తు కనిపిస్తోంది, అక్కడ సత్తు కనిపిస్తోంది. ఎదుట జగత్తులో జీవుల్లో చిత్తు కనిపిస్తోంది. ఇది సత్య అంశ, బ్రహ్మ యొక్క సత్య అంశ. ఇంకా మిథ్యా అంశ ఏంటంటే నామరూపాత్మకము. ఇగో జీవుడికి ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఇది మిథ్యా అంశ. అట్లాగే జగత్తులో మీరు ఏది చూసినా దానికి ఒక రూపము, ఒక నామము. ఇగో అది ఫలానా వస్తువు, ఇదిగో ఇది ఆకాశము నీలంగా ఉంటుంది, ఇగో ఇది భూమి గుండ్రంగా ఉంటుంది, ఇది నది పారుతోంది. ఈ విధంగా మనకు ఒక నామం ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఒక వర్ణన ఉంటుంది. అదంతా కూడా మిథ్య అంశ. అదే బ్రహ్మ. దానికి ఉండే రెండో అంశ మిథ్య, మొదటి అంశ సత్యము. ఈ సత్యము మిథ్య కలిపితేనే అది బ్రహ్మ అయింది. అందుకని మీరు ఏది చూసినా కూడా బ్రహ్మ యొక్క ఈ రెండు అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సత్యాంశ ఉంటుంది, తర్వాత మిథ్యా అంశ ఉంటుంది. ఈ రెండిటి యొక్క కలయికే ఇక్కడ ఉండేటటువంటి సమస్తము కూడా. అందుకే అధ్యాస భాష్యంలో శంకర భగవత్పాదులు ఈ విధంగా అన్నారు: సత్యామృత మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార. మనం ఆ శుద్ధ బ్రహ్మని గాని లేదా కేవల మిథ్యని గాని, శుద్ధమైనటువంటి మిథ్యని గాని మనం చూడలేము. శుద్ధమైనటువంటి మిథ్య ఉండదు, శుద్ధమైనటువంటి సత్యం కూడా ఉండదు. ఇవి రెండు మనకి అనుభవంలోకి రాదు. కేవల సత్యం అనుభవంలోకి రాదు, ఆ కేవల మిథ్య అనుభవంలోకి రాదు. ఈ మిథ్య మనకు కనిపిస్తుందంటే మిథ్య వెనకాల అధిష్టానంగా మిథ్యని మనకు కనిపించేటట్టు మిథ్యకి ఈ సత్తుని అరివిచ్చి ఆ మిథ్యని మనకి చూపిస్తోంది. కాబట్టి సదంశ ఉంటుంది, మిథ్యా అంశ ఉంటుంది. మనకి ఏ అనుభవం కలుగుతున్నా అది శుద్ధమైనటువంటి మిథ్య కాదు, శుద్ధమైనటువంటి సత్యము కాదు. ఈ రెండిటి కలయికే మనకి ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. మనం ఇప్పుడు ఈ విచారణ అంటే ఈ ఆత్మ విచారణ చేయాలి. ఆత్మ విచారణ చేయాలంటే ఈ జీవుడు ఎవరు? జీవుడు కూడా సత్యాంశ మిథ్యాంశ కలయిక. జీవుల్లో ఉండేటటువంటి సత్యాంశ ఏమిటి, మిథ్యాంశ ఏమిటి అంటే శాస్త్రం ఉంటుంది, సత్యాంశని ఆత్మ అంటాము, మిథ్యాంశని అహంకారము అంటాము. అంటే ఆత్మ ప్లస్ అహంకారం ఈ రెండు కలిపితే జీవుడు అవుతాడు. దీని గురించినటువంటి విచారాన్ని శాస్త్రం వివేకము అంటుంది. విచారం అనే పదం వాడకుండా వివేకం అంటుంది. వివేకం అంటే ఈ రెండిటిని మనం విడదీయాలి.
అంటే జీవుడు ఉన్నాడు, జీవుల్లో రెండు అంశాలు కనిపిస్తున్నాయి. రెండు అంశాలని విడదీయాలి. విడదీసి ఏది సత్యమో ఏది మిథ్య అని తెలుసుకోవాలి. మిథ్యా విషయం ఏదైతే ఉందో అది కేవలం నామం రూపం మాత్రమే, నేమ్సేక్ మాత్రమే. దాంట్లో ఏమాత్రం సత్యము లేదు. కాబట్టి అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దాని గురించి మీరు చింత చేయకండి అని ఈ రకమైనటువంటి వివేకాన్ని మీరు కొనసాగించాలి అని ఈ విచారము అనే పదం బదులు వివేకము అనేటటువంటి పదాన్ని వాడుతాడు. సత్యము అనేటటువంటి విషయము, మిథ్య అనేటటువంటి అహంకారము, ఈ రెండిటి కలయిక ఏదైతే ఉందో అదే జీవుడు. కాబట్టి ఈ రకమైనటువంటి వివేకాన్ని, ఈ అంశద్వయ యుక్తమైనటువంటి జీవుణ్ణి ఆత్మ అనాత్మగా, ఆత్మ అహంకారంగా మనం విచారణ చేసి అహంకారాన్ని తోసిపుచ్చాలి. ఇది మనం చేయవలసినటువంటి విషయం. ఇదే బ్రహ్మ విచారము అంటే. కాబట్టి దీన్ని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసులు. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ విచారము, బ్రహ్మ గురించినటువంటి వివేకము. ఇది చేయాలి. ఎందుకు ఇది చేయాలంటే మనం ఆ మిథ్యని దాన్ని విచారణ చేయలేం, దాన్ని పరిశోధన చేయలేం. నిజంగా చెప్పాలంటే అది కేవలం సత్య వస్తువు కాదు అని తెలుసుకోగలం, కానీ దాని గురించిన విచారణ మనకి అదో పెద్ద మిస్టరీ. ఎందుకంటే మిథ్య అనేది అనిర్వచనీయము. అనిర్వచనీయమైనటువంటి విషయం మీద మనం వివేకాన్ని కానీ కొనసాగించినట్టయితే మళ్ళీ ఇంకో అనిర్వచనీయమైనటువంటి విషయమే మళ్ళీ మనకి తేలుతుంది. కాబట్టి ఒక మిస్టరీ నుంచి మరొక మిస్టరీకి వెళ్తూ ఉంటాం, కానీ విషయం మనకి నిగ్గు తేలదు, సత్యం దాంట్లోంచి తేలదు. అది సత్యవస్తువు కాదు కదా. కాబట్టి మనం విచారణ చేయవలసింది సత్యాంశ అయినటువంటి ఆత్మ గురించి. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకున్న తర్వాత అనాత్మను వదిలిపెట్టేయాలి, ఇంక విచారణ చేయకూడదు. అందుకనే రజ్జు సర్ప భ్రాంతిలో ఆ సర్పం మీద విచారణ చేయం. సర్పం అది ఓవి పేరస్సా, అది గుడ్లు పెట్టేదా, లేకపోతే డైరెక్ట్గా పిల్లల్ని పెడుతుందా, ఏ రకమైనటువంటి సర్పం అని ఆ సర్ప జాతి గురించి మనం విచారణ చేయం. అక్కడ ఈ సర్పం అనేది ఆ తాడు మీద ఆరోపింపబడింది. నిజానికి అక్కడ సర్పము లేదు, కాబట్టి తాడే నిజము అని ఆ తాడు మీద ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. మన యొక్క పరిశోధన అంతా తాడు గురించి, తాడు మీద ఏర్పడినటువంటి అజ్ఞానం గురించి, అంతేగాని సర్పం గురించినటువంటి పరిశోధన కాదు. ఈ విధంగా మన యొక్క ప్రయాణం కొనసాగుతుంది. దీన్ని సత్యానుత మిథునీకృతం అంటారు. ఇందులో మనకి ఫోకస్ ఎక్కువ సత్యం మీదే ఉంటుంది, కానీ అసత్యం మీద ఉండదు. అసత్యాన్ని ఎలాగో మనం తోసిపుచ్చుతాం కాబట్టి అసత్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. పంచకోశ వివేకంలో కూడా అదే చేస్తాం. ఈ పంచకోశాల్లో మనం వెళ్ళి ఇది ఆత్మ కాదా, ఆత్మ కాదంటే దాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేసి ఇంకా లోపలికి వెళ్తాం. ఆఖరికి ఆ ఆనందమయ కోశంలోకి వెళ్ళి ఆనందమయం కూడా కోశమే, అది ఆత్మ కాదు, కాబట్టి వదిలిపెట్టేయండి. మరి ఎక్కడుంది ఆత్మ అంటే ఆనంద ఆత్మ అని తేలుతుంది. ఆనందమే ఆత్మ అని అక్కడ మనకి ఆ పరిసమాప్తి కలుగుతుంది. రజ్జు సర్ప భ్రాంతి, ఇందులో సత్యానృత మిథునీకృతం అంటే ఏంటో తెలుసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం వేదాంతంలో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సోమదత్తుడు క్రీనీడలో ఒక పామును చూసి జడుచుకుంటున్నాడు. పాము పాము అంటూ చెమటలు కక్కుతున్నాడు. భయోత్పాతంతో గజగజ వణుకుతున్నాడు. పాము మెలికలు తిరిగింది, 6 అడుగులు ఉంది, అది బుసలు పుడుతుంది అంటున్నాడు. దాని కోరలు స్ఫుటంగా ఉన్నాయి అంటున్నాడు. అది కట్లపాము అన్నాడు. అటుగా వెళ్తున్న ఒక ఆప్తుడు బ్యాటరీ లైట్ తీసుకుని అక్కడ కాంతి పడేలా చేశాడు. ఇంకేముంది, ఆ కాంతి పడేసరికి అది ఒక తాడు మాత్రమే అని తెలిసింది. దాంతో సోమదత్తుడి భయం కాస్త పోయింది. ఆ తాడుని చేత్తో తీసి పక్కకు విసిరేశాడు. ఇక్కడ మనకు తాడే పాము అనే భ్రాంతిలో కూడా కొంత నిజము కొంత అబద్ధము ఉంది.
దీన్ని శాస్త్రంలో సత్యానృత మిథునీకృతం అంటారు. అంటే సత్యము అసత్యము కలగూరగంపని మిక్సప్ని సత్యానృత మిథునీకృతం అంటారు. అదేమిటో చూద్దాం. తాడుని పాము అనుకోవడం అసత్యం. తాడు ఆకారం మెలుకలు తిరిగి పామును పోలి ఉంది, ఇది సత్యం. పాము బుసలు కొడుతోంది, అసత్యం. తాడు 6 అడుగులుంది, పాము కూడా 6 అడుగులు ఉండొచ్చు, ఇది సత్యం. అదిగో పాము కోరలు కనిపిస్తున్నాయి, అసత్యం. తాడు చక్కగా పేని ఉండడంతో పాము శరీరాన్ని పోలి ఉంది, ఇది సత్యమే. అది కట్లపాము, అసత్యం. తాడు ఆవుకు కట్టే మోపు బాగా లావుగా చూడ్డానికి పాములాగే ఉంది, ఇది కూడా సత్యమే. ఈ విధంగా మనకు కొన్ని అంశాలు సత్యంగాను కొన్ని అంశాలు అసత్యంగాను ఉన్నాయి. ఈ రెండు కలగలిపి మనకి భ్రాంతిని కలుగజేస్తున్నాయి. రజ్జు సర్ప భ్రాంతిలో సత్యం అసత్యం బాగా పెనవేసుకుని ఉన్నాయి. దీన్నే సత్యానృత మిథునీకృతం అంటారు. భయోత్పాతం వల్ల ఏది సత్యం ఏది అసత్యం అనే నిర్ధారణ జరగటం లేదు. జీవి విషయంలో కూడా దేహం మనస్సు ఆత్మకు అతి దగ్గరగా ఉండడం వల్ల సత్యానృత మిథునీకృతం జరుగుతోంది. దేహమే తన నిజస్వరూపం అనుకుంటున్నాడు, ఇది అసత్యం. మనస్సే తన నిజస్వరూపం అనుకుంటున్నాడు, ఇది అసత్యం. తనకు ఆత్మగా స్వరూపతః జరా మరణాలు లేవు, ఇది సత్యం. దేహమే ఆత్మ అనుకోవడం వల్ల దేహం మరణిస్తే తను కూడా మరణిస్తానని దుఃఖపడతాడు, ఇది ముమ్మాటికి అసత్యం. తనకు ఆత్మగా స్వరూపతః దుఃఖం లేదు, తను ఆనంద స్వరూపుడు, ఇది సత్యం. దేహమే తాను మనస్సే తాను అనుకోవడం వల్ల దేహానికి కానీ మనస్సుకు కానీ అసౌకర్యం కలిగితే తను దుఃఖపడుతున్నాడు. నిజానికి ఆత్మగా తను ఎప్పటికీ ఆనంద స్వరూపుడే. ప్రయోజనం తాను దేహం కాదని మనస్సు కాదని దృఢంగా తెలుసుకోవడం వల్ల వాటి ఇబ్బందులు అతనిని బాధించవు, అతనిని బంధించవు. ఇది విషయము. ఇంకా ముందు క్లాసులో దీని ఇంకా కొంచెం మళ్ళీ వివరించుకుని ముందుకు పోదాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.